హే గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రినేత్ర ఎంటర్టైన్మెంట్స్. అండ్ ఇవాళ వచ్చేసి మనం జూగిపేట్కి గణేష్ వ్లాగ్ అయితే చేద్దామని వచ్చాం అనమాట. సో మనం వచ్చేసి నితిన్ కళాకార్ షెడ్ లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ గణేష్లు అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ టచెస్ కూడా అయిపోతున్నాయి. మీరు చూడండి, నా వెనకాల చూడొచ్చు. అండ్ మన స్టార్టింగ్ సో ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్ లో గణేష్లు అయితే ఇట్లా అట్రాక్టివ్ లుక్ అయితే కొడుతున్నాడు. మీరు వెనకాల చూడండి ఒకసారి. నేను పక్కకు చూపిస్తా ఒకసారి. ఈ గణేశుడు చూసిరా ఎన్ని ఫీట్ ఉంటుంది అంకుల్? 15 feet అంట గణేశుడు అయితే. మీరు చూడండి, కిరాకున్నాడు లుక్ అయితే. ఫినిషింగ్ టచెస్ కూడా ఇంకా కాలే, ఆల్మోస్ట్ అయిపోతుంది ఫినిషింగ్ టచెస్ మంత్ ఎండింగ్ వరకు అట్లా. అండ్ మొత్తం శివావతారం అవుతున్నాడు నంది పైన. అండ్ ఇక్కడ ముందు అయితే ఎలుక, ఇక్కడ పాములు అయితే ఉన్నాయి. సో పాములు అట్లా చుట్టుకొని అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ జలంధరుడు అంట. సో అంకుల్ అయితే చెప్తున్నాడు, జలంధరుడు చుట్టూ అయితే పాములు అయితే చుట్టుకొని ఉన్నాయి. అండ్ నంది అయితే వెనకాల ఏదో సంథింగ్ ఏదో పైనుంచి వెళ్ళి దూకుతున్నట్టు అయితే ఉంది. పొజిషన్ అయితే సూపర్ ఉంది. లుక్ మాత్రం మీరు ఇక్కడ చూడండి. ఇంకా అంటే జలంధరుడికి కూడా ఫినిషింగ్ టచ్ అయితే అవ్వలేదు. గణేష్ హైట్ అయితే బాగుంది. అండ్ లుక్ కూడా ఫినిషింగ్ టచెస్ అయిపోతే మాత్రం ఇంకా కిరాకుంటది. మీరు చూడండి మొత్తం శివుడు ఎట్లుంటది అవతారంలో, ఆ అవతారంలో అయితే దించేసినాడు. అండ్ హైట్ కూడా ఫుల్ హైట్ ఉన్నాడు. ఒకసారి చూడండి, నేను ఇక్కడ నించుంటా ఎంత హైట్ ఉన్నాడో చూడండి. ఆల్మోస్ట్ నేను 6 feet ఉంటా. నా పైన ఇంత హైట్ ఉండంటే గణేశుడు, యూ జస్ట్ ఇమాజిన్. లుక్ మాత్రం కిరా కొడుతుంది, ముందే చెప్తున్నా. వచ్చి బుక్ చేసేసుకోరి నితిన్ కళాకార్. నేను లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చేస్తా. అండ్ మనం అయితే ముందుకు వెళ్దాం. ఇక్కడ ఇంకో గణేశుడు అవుతున్నాడు అన్నమాట. మనకు లెఫ్ట్ లో ఆ పెద్ద గణేశుడు పక్కన ఇంకో గణేశుడు అవుతున్నాడు. లైక్ గణేశుడు అయితే యుద్ధం చేయడానికి వెళ్తున్నట్టు. సో కత్తులు అయితే పట్టుకుని ఉన్నాడు అనమాట. అండ్ మీరు ఆన్ స్క్రీన్ చూస్తున్నారు కదా, గణేశుడు అయితే ఎంత బాగున్నాడు. సో 8 చేతుల గణేశుడు, 3, 4 8 చేతుల గణేశుడు అయితే కిరాకున్నాడు. లుక్ లో మాత్రం సూపర్ ఉన్నాడు. మీరు ఆన్ స్క్రీన్ చూస్తున్నారు కదా, గణేశుడు అయితే ఎంత బాగున్నాడు. సో 8 చేతుల గణేశుడు, 3, 4 8 చేతుల గణేశుడు అయితే కిరాకున్నాడు. లుక్ లో మాత్రం సూపర్ ఉన్నాడు. సో మనం ఈ పెద్ద గణేశుడు అయితే చూసినారు కదా. సో గణేశుడు ప్రైస్ వచ్చేసి 1,60,000 అండ్ హైట్ వచ్చేసి 15 feet అనమాట. లుక్ మాత్రం సూపర్ ఉంది. అండ్ మీరు వచ్చి మాట్లాడితే నెగోషియేషన్ ఏమో అయితే ఉండొచ్చు డెఫినెట్లీ. బట్ గణేశుడు అయితే చాలా అంటే చాలా బాగుంది. హైట్ మాత్రం 15 feet అంట. మీరు చూడండి, లుక్ మాత్రం ఇక వేరే లెవెల్. మీరు వచ్చి చూసేయండి. నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ అయితే పిన్ చేస్తాను. సో వచ్చి విజిట్ చేసి అన్న వాళ్ళతో మాట్లాడుకొని బుక్ చేసేసుకోండి. బాయ్. సో భయ్య, మనం ఇప్పుడే నితిన్ కళాకార్ షెడ్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. అండ్ మనం అక్కడ నుండి రాగానే మనకి ఇక్కడ లెఫ్ట్ లా మీరు చూసుకోవచ్చు, గణేశుడు అయితే జబర్దస్త్ ఉన్నాడు అసలు. లిటరలీ హైట్ మాత్రం కిరాకుండా ఇట్లా కనిపించేసి నేను కెమెరా ఆన్ చేసి షూట్ చేస్తూనే ఉన్నా. అండ్ మీరు చూసుకోవచ్చు ఎంత హైట్ అంటే ఆల్మోస్ట్ 20 feet ఉంటాడు గణేశుడు అయితే. ఫుల్ వర్షం పడుతుంది. వర్షంలో నేను వీడియో తీయడానికి వచ్చా అంటే మీరు అర్థం చేసుకోండి. అండ్ గణేశుడు చూడొచ్చు, ఫినిషింగ్ టచెస్ మొత్తం అయిపోయింది. రెడీ టు బుక్ అనుకుంటా నాకు తెలిసి. సో బుకింగ్స్ అయితే ఓపెన్ అయినాయి, మీరు వచ్చి బుక్ చేసుకోండి. గణేశుడు అయితే జబర్దస్త్ ఉన్నాడు, లిటరల్ చెప్తున్నా, కిరాకుండా. అండ్ సింపుల్ లైక్ అంటే ఇక ఆ లుక్ వేరే ఉంది గణేశుడిది. గణేశుడు తొండం పైన కావచ్చు, ఆ తిలకం చూడండి. మెయిన్లీ ఆ తిలకం, సో మీరైతే ఆ తిలకం చూడండి ఒకసారి. అండ్ మీరు తిలకం చూడండి గణేశుడి పైన, నుదుటున్న తిలకం. సో గణేశుడు అయితే నేను మీకు డీటెయిల్ గా చూపిస్తాను. అండ్ పైన తిలకం చూడండి. ఫస్ట్ అయితే కృష్ణుడు ఉన్నాడు. అండ్ కిందనైతే తిలకం, గణేశుడు ఫేస్ పైన తిలకం అయితే చాలా అంటే చాలా బాగా లుక్ ఉంది. లుక్ మాత్రం కిరాక్ ఉంది. నాకైతే అంటే లైక్ అట్రాక్ట్ చేస్తుంది, ఈజీగా లుక్ ని అయితే అట్రాక్ట్ చేసేస్తుంది. అండ్ చేయి చూడండి, లెఫ్ట్ లో అయితే గొడ్డలి పట్టుకున్నాడు. అండ్ గొడ్డలి పైన కూడా సిల్వర్ ఏదైతే ఉందో దానిపైన ఓం అయితే ఉందన్నమాట. ఓం అదైతే రాస్తుంది. అండ్ లుక్ మాత్రం ఆయుధాలకు లుక్ మాత్రం సూపర్ వచ్చింది, గోల్డెన్ కలర్ లుక్. అండ్ చేతులకు అయితే రింగ్స్ వచ్చినాయి, అన్ని 4-5 రింగ్స్. చెయ్యి నేను చూడండి ఎంత హైట్ ఉన్నాడో. లిటరలీ గణేశుడు అభయ హస్తం దగ్గర కూడా రాలేదు. అండ్ మీరు పైన చూసుకోండి ఒకసారి, కృష్ణుడు అయితే చూపించేస్తాను. పైన కృష్ణుడు అయితే లిటరలీ కిరాక్ లుక్ ఉన్నాడు. అండ్ పెయింటింగ్ కూడా అంత డీటెయిల్డ్ చేసినారు అంటే మీరు అర్థం చేసుకోండి ఏ లెవెల్ చేసినారు అసలు గణేశుడికి. అండ్ దంతాలు చూడండి, అండ్ చోలా చూడండి మీరు ఒకసారి. చోలో ఒక వైట్ ఫినిషింగ్ ఇచ్చినారు, లైక్ మార్బుల్ టైప్ గ్లాసీ ఫినిషింగ్ ఇచ్చినారు అనమాట. చోలో వైట్ కలర్, ఇయర్ రింగ్స్ టైప్ లుక్ అయితే సూపర్ ఇచ్చినారు. అండ్ తొండం చూడండి, లిటరలీ
ఇట్లా రైట్ సైడ్ తొండం ఉంది అండ్ బొజ్జ చుట్టూ అయితే పామ్ అయితే ఉందన్నమాట. స్నేక్ బొజ్జ చుట్టూ మొత్తం స్నేక్ చుట్టుకొని అయితే ఇక్కడ ఉంది. అండ్ తొండం చూడండి, తొండం అయితే సూపర్ లుక్ ఉంది. తొండం పైన లిటరల్ ఆర్నమెంట్స్ ఉన్నాయి కదా, నాకైతే చాలా నచ్చినాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి మధ్య పార్ట్లో సో సంథింగ్ ఏదో డైమండ్ జ్యువెలరీ టైప్ అంటే ఆ లుక్ లో అయితే ఇచ్చినారు. అండ్ ఇక్కడ నుండి అక్కడ వరకు అయితే తొండం మీద లుక్ ఉంది. మనం ఇటు పక్కకు వస్తే చూడండి లడ్డు చేయి ఎంత పెద్దగా ఉందో మనం చూడొచ్చు. మన హెడ్ కాదు కదా, మన కూర్చోవచ్చు లిటరల్లీ చెప్పాలంటే. సో నేను జోక్ పర్పసే చెప్తున్నా. అండ్ చూడండి గణేశుడి చేత లడ్డు చేత చాలా పెద్ద ఉంది, హైట్ కూడా చాలా పెద్దనైతే ఉంది. అండ్ రైట్ సైడ్ అంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డీటెయిల్ గా వెనకాల బ్యాక్ డ్రాప్ ఉంది చూసినారా, అసలు బ్యాక్ డ్రాప్ మాత్రం సింపుల్ అండ్ నీట్ గా ఇచ్చేసారు అన్నమాట. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు టోటలీ పైన మొత్తం వెనకాల మొత్తం ఒక బ్యాక్గ్రౌండ్కి వచ్చి బ్యాక్ డ్రాప్ కి గణేశుడు అవుతున్నాడు. అండ్ మొత్తం ఫినిషింగ్ టచెస్ కూడా అయిపోయినాయి. అండ్ రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో మాత్రం మీరు చూడండి, అక్కడ లెఫ్ట్ సైడ్ లో మన సంథింగ్ వెపన్ టైప్ ఏంటో నాకు తెలియదు, మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. వెపన్ టైప్ అయితే సూపర్ ఉంది. అండ్ గణేశుడు గాజు అయితే సూపర్ ఉంది. లుక్ మాత్రం పెయింటింగ్ బాగా ఇచ్చినారు. అండ్ పైన లెఫ్ట్ లో మీరు చేతిలో పట్టుకున్న ఆయుధము లుక్ మాత్రం బాగుంది. అండ్ రింగ్స్ కూడా చూడవచ్చు, గణేశుడు ఫింగర్స్ కి అయితే రింగ్స్ అయితే కిరాక్ పెట్టినారు. సో మీకు కావాలంటే వచ్చి బుక్ చేసేసుకోండి. నేను చెప్పినా కదా పక్కనే ఉంటుంది, లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చేస్తా. అండ్ పక్కన కూడా ఇంకో విగ్రహం ఉంది, అదైతే కలరింగ్ వేయలేదు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.